ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకి కొత్త సంవత్సరం అంటేనే ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే పెద్ద పండుగ. చాలామంది మతాలకి కులాలకి అతీతంగా అందరూ జరుపుకుంటారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ పండుగ ప్రత్యేకంగా మందుబాబులకి లేకపోతే ఫుడ్ లవర్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలా ఖర్చు పెడతారు. అయితే నేను ఈ సందర్భంగా కొత్త సంవత్సరం సందర్భంగా మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పుడు నేను 8th 9th చదువుకునేటప్పుడు మా అమ్మ చెప్పేది నాకు. ఒకవేళ నేను ఆ పండగప్పుడు ఎప్పుడన్నా మా అన్నయ్యతోనో మా అక్కతోనో లేకపోతే మా తమ్ముడితోనో గొడవ పడ్డప్పుడు మమ్మ నన్ను తిట్టేది. ఊరి నెత్తిపోకొడిగా పండగ పూట ఏడుస్తూ సంవత్సరం మొత్తం ఆడవలసి వచ్చిద్దిరా అని. నేను టక్కన ఏడుపాపేవాడిని. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే, ఈ కొత్త సంవత్సరం ఈ ఒక్కరోజు మనం ఏడుస్తేనే సంవత్సరం మొత్తం ఏడుస్తామా, లేదా ఈ ఒక్కరోజు నవ్వితే సంవత్సరం మొత్తం నవ్వుతామా, ఇది కాదు లాజిక్. దీనికి ఒక లాజిక్ ఉంది వెనకాల. ఏంటంటే అది, ఈ రోజున మనందరం మనకు కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయనుకో, బ్యాడ్ హ్యాబిట్స్, వాటిని ఈ రోజు నువ్వు అనుకోవాలి మానేద్దామని. అది గుడ్ హ్యాబిట్స్ కొన్ని అలవాటు చేసుకోవాలని అనుకోవాలి. సరే, ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతా. నువ్వు ఒక గొప్ప వ్యక్తి కావాలనుకున్నావు. గొప్ప వ్యక్తి కావాలంటే ఏంటి? ఈ రోజుల్లో గొప్ప వ్యక్తి అంటే ఏంటి? బాగా డబ్బు ఉండటం, హ్యాపీగా బతకటం, కొంచెం ఉన్న దాంట్లో తృప్తిగా బతకటం అనుకో. ఇలా అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్కి నువ్వు బిజినెస్ మ్యాన్ కావచ్చు, అయితే స్టూడెంట్ కావచ్చు, లేకపోతే ఏదైనా నువ్వు కావచ్చు. ఎగ్జాంపుల్కి ఒక స్టూడెంట్ని తీసుకుందాం. స్టూడెంట్ని తీసుకుంటే స్టూడెంట్ వాడికి మంచిగా సాధించాలి అనుకున్నాడు అనుకో, వాడు ఇలా చేయాలి. వాడు ఫస్ట్ సపోజ్ టార్గెట్ 595-96 అనుకోండి. 595-96 అనే కోరికకి బలంగా ఉండాలి. ఆ బలంగా ఉన్నప్పుడు వాడికి ఏం జరిగిద్దంటే, ఆటోమేటిక్గా వాడి బ్రెయిన్ చెప్పిద్ది మనం ఏం చేయాలి ఏం చేయకూడదని. ఆ కోరిక బలంగా ఉండాలి. ఎంత బలంగా అంటే అది అంతే అయింది కానీ. ఫర్ ఎగ్జాంపుల్కి మనం చూడండి, ఎలా చెప్పాలి దాన్ని, పెద్ద గుండికి ఒకటి ఉందనుకోండి. అన్నం ఉండేటప్పుడు ఆ పెద్ద ఆ గుండికి తగ్గట్టుగా మనం దాని కింద మంట పెట్టాలి. దానికి తగ్గట్టుగా మంట పెట్టలేదు అనుకోండి, అది ఉరకదు. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద గుండికి తీసుకుని అగ్గిపుల్ల వెలిగించావు అనుకో, దాని కింద నువ్వు 1,00,000 అగ్గిపుల్ల వెలిగించిన, 1,00,000 అగ్గిపుల్ల వెలిగించిన ఆ గుండిలో రైస్ అవ్వదు. అందుకని దానికి తగ్గట్టుగా మనం పెద్ద గ్యాస్ సిలిండర్ తెచ్చో లేదా ఇంకోటి అరేంజ్ చేసి దాన్ని చేస్తే త్వరగా ఉడికిద్ది. సేమ్ అలాగనే. అంటే నేనేం చెప్తున్నానంటే, నీ కోరిక నీ టార్గెట్ పెద్దదైనప్పుడు నువ్వు చేసే పనులు కూడా పెద్ద పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్కి నువ్వు 10th క్లాసులో 596 సాధించాలనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు దానికి తగ్గట్టుగానే కష్టపడాలి. అంతేగాని నువ్వు పొద్దున్నే 9ంటికి లేచి రాత్రి 9ంటికి కొనుక్కొని సినిమాలు చూసి షికారులు చేసి అన్నీ చేస్తే మార్కులు రమ్మంటే రావు, ఆటంతా రమ్మంటే రావు. అయ్యి ఏం చేయాలి? దానికి తగ్గట్టుగా నువ్వు 10 గంటల దాకా 10 గంటల దాకా చదువుకోవాలి. మళ్ళీ 5 గంటలకు లేవాలి, లేకపోతే క్లాస్ రూమ్లో కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. ఇలా నీ కోరిక పెద్దదైనప్పుడు నువ్వు పెద్దగా కష్టపడాలి. ఇలా నువ్వు కోరిక పెద్దగా కష్టపడ్డప్పుడు ఆటోమేటిక్గా 99% నువ్వు అనుకున్న గోల్కి రీచ్ అయిపోతావు. అందుకని నేను ఏం చెబుతున్నానంటే, ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఒక స్టూడెంట్కి కావచ్చు, బిజినెస్ మ్యాన్గా కావచ్చు, లేకపోతే ఏదైనా వర్కర్గా కావచ్చు, నువ్వు ఖాళీగా ఉండటం కంటే ఒక పెద్ద టార్గెట్ పెట్టుకో. ఆ టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ వైపు నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో నువ్వు అలా వెళ్ళిపోతే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు. లేకపోతే చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్కి ఒకటి చాలామంది అడుగుతారు, సార్ మరి మనం ఎన్ని చేసేటప్పుడు చాలా కష్టాలు వస్తూ ఉంటాయి కదా, ఆ తట్టుకోలేకపోతున్నావు, ఆ తట్టుకోకపోతే అలా అని. వస్తే కష్టాలు లేని ఏంటి అసలుకి? నువ్వు శ్వాస పీల్చుకుంటున్నావు అంటే నీ కష్టాలు వస్తున్నట్టు అర్థం. దట్స్ ఇట్. ఈ కష్టాలు చాలా కామన్. ఎంత కామన్ అంటే, చెట్టుకి చూడండి, చెట్టు ఉన్నప్పుడు గాలి వీస్తూ ఉండేది, ఆ కొమ్మలు ఇలా ఊగుతూ ఉండే. మనందరం ఏమనుకుంటాం? చెట్టును పడేస్తే ఏమో అనుకుంటాం. వాస్తవంగా ప్రకృతి సైకాలజీ అలా ఉండదు. గాలి వీస్తుందంటే ఆ చెట్టు కొమ్మలో
ఊరికి చెట్టు పడిపోవడానికి కాదు, వేర్లు బలంగా నాటుకొని చెట్టు ఇంకా గట్టిగా నిలబడటానికి ఉపయోగపడతాయి. అలాగనమాట జీవితంలో కూడా నీ కష్టాలు వస్తున్నాయి అంటే నువ్వు ఇంకా తట్టుకొని ఇంకా నువ్వు అలా నిలబడతావు అని అర్థం. రానివ్వండి, కష్టాలు రానివ్వండి అని. కష్టాలు రాకపోతే మనిషికి అందమే ఉండేది, కష్టాలే అందం. ఇది నిజం. అందుకని నేనేం చెబుతున్నానంటే ఈరోజు ప్రతి స్టూడెంట్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైనా సరే మీరు ఈ నూతన సంవత్సరంలో ఈ ఈ కొత్త సంవత్సరంలో ఒక డెసిషన్ తీసుకోండి. సపోజ్ నీకు మంతాగా అలవాటు ఉందనుకో, తాగను. లేదు నువ్వు చదివే అలవాటు లేదనుకో, ఇక్కడ నుంచి చదువుతాను. లేదు మంచి హ్యాబిట్స్ ఉన్నాయి అవి ఫాలో అవుతాను. అలా ఒకటి పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఈ సంవత్సరం నీకు మంచి జరిగే ఛాన్స్ 100కి 100% ఉండడానికి ఛాన్స్ ఉండిద్ది. అంటే గ్యారంటీ ఉండిద్ది అంటే గ్యారంటీ ఇవ్వలేము. ఫర్ ఎగ్జాంపుల్కి అసలు నువ్వు ఏం అనుకోకుండా అలా లైఫ్లో వెళ్ళిపోతున్నావు అనుకో, 100% జరగదు. కానీ నువ్వు అనుకుంటే 99% ఛాన్స్ ఉంది. అందుకనే స్టూడెంట్స్కి కానీ లేకపోతే బిజినెస్ పర్సన్స్కి కానీ ఎవరైనా కానీ సరే నేను ఇచ్చే చిన్నపాటి సలహా ఏంటంటే మీరు ఒక చిన్న టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్ వైపు ఒక ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాం. 1000 అడుగుల దూరం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమైంది. పెద్ద తుఫాను కూడా ఒక చినుకుతోనే ప్రారంభమైంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.